ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. కొడుతున్నది చూపెట్టి అట్లే మంచిగా మీ సార్ తమాషా ఉన్నాడా సర్వసం ఉన్నా సర్వసం ఉన్నాడా అందరు ఇట్లా కూర్చున్నా సర్వసం ఉన్నా సర్వసం కూర్చున్నా ఉన్నాడా పోతున్నా బట్టే కూర్చో మంచిగా వచ్చాక చల్లగా ఎండ ఫ్యాన్ వేసుకున్నా ఇంకేమైనా వేసుకున్నారా లోపల ఏ మరి తాటికల్లు ఈతకాలు ఏ కాలు ఉన్నదా మీకు అదే ఇక చూసారా లేదా నేను వేస్తాం మరి లోపల ఈరోజు మస్తు చాలా ఎక్కడైనా కూడా వస్తుంది గాబర్ అవుతుంది మరి పాపం ఏం చేస్తాం కళ్ళు తిరుగుతున్నాయి ఏం రా నాకు ఇట్లా గాబరపడ ఎక్కడ ఆగమనే ఉంటుంది ఏం రా ఇక ఊరందరూ చాలా పెద్దగా ఉన్నది చూపెట్టిగా మన పిల్లలు బయట రావచ్చు ఊరు నేను చెప్తా చూడండి ఇక ఊరు పేరు చూసినామా కొడంగల్ మండలు మన వికారాబాద్ జిల్లా నేను మొన్న పేరు బాధ్యమే కదా ఇప్పుడు ఏం చెప్పినంటే నువ్వు అంతా తిరుగుతున్నావు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ ఏరియాకి పోతాం దాంతో కూడా వచ్చాడు ఇక సరే పిల్లలు కొడుకు చదువుతాం ఇలా మీరు వేసుకుంటా ఎట్లా చాలా బుద్ధ అయింది ఈ ఊళ్ళో సర్పంచ్ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల అమ్మాయిలో పడ్డది అమ్మ పేరు వచ్చేసి పద్మమ్మ తూర్పు పద్మమ్మ ఇక మంచి వయసులో గెలిచింది మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాను ఇంకా అంతకన్నా ముందంటే అన్న సర్పంచ్ అమ్మ కొడుకు అన్న మొత్తం ఇక అన్న పేరు తూర్పు భీముడు అమ్మ వాళ్ళ కొడుకు ఇక దగ్గర అన్ననే మొత్తం కార్యక్రమాలు చూసుకుంటాడు ఊళ్ళో ఇక ప్రతి ఒక్కటి పంచాయతీ కానీ మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా మండలం నుండి మన ఊరు వరకు ఏ కార్యక్రమం అయినా కానీ ఇక అమ్మాయి కూడా ఉంటే అమ్మతో కార్యక్రమాలు చేస్తున్నా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాయంట ఇక సోషల్ యాక్టివిటీస్ అయితే ఇక ఎవరైనా కాదని ఏమంటారు దగ్గర వస్తాడు కాదనుకుంటే అన్ని చేయి కాలేజీ పంపిస్తాడు ఇక అవన్నీ చేసుకుంటున్నాడు ఏం చేస్తున్నాయి కదా మనకి ఎలక్షన్ టైంలో కూడా ఏ పార్టీ మేనిఫెస్టో ఇచ్చారు ఇక అవన్నీ తెలుసుకున్నాము ఈ రాజకీయ ప్రస్తావన అన్నీ మంచిగా కూర్చున్నా ఎప్లైజర్ మనకు బాగా ఒక్కంతకున్నా మంచిగా తమాషా మన వస్తే సినిమా ఇల్లు లాగా చూస్తే సామానం ఆడికి ఇక నాకడ ముంగజలు పెరిగింది జిమ్ పోతావా అన్న రోజు మంచిగా 5% బాగున్నాం బదబస్ అంటే ఇప్పుడు కూడా ఇట్లా అమ్మగానే మొత్తం అందరూ బదబస్తులు అంటారు ఎంతమంది అన్నదమ్ములు మన నంబర్ ఎంత ఫస్టా తమ్ముడు లాస్ట్ ఇద్దరు ఇక అయితే ఇవన్నీ ముచ్చట్లు వచ్చినాయి ఇక నేనే తెలుసుకొస్తాను మీ గురించి మరి మీరు చెప్పాలిగా మా కోసం చెప్తావు మీ గురించి ఊరు వచ్చేసి హస్నాబాద్ విలేజ్ కోడంగల్ మండల్ వికారాబాద్ డిస్టిక్ మొన్న 2025 సంవత్సరంలో డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో మా అమ్మని బరిలోకి దింపినాము మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మా అమ్మ 603 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ప్రత్యర్థులు జెడ్పీ వైస్ చైర్మన్ ఆపోజిట్లో ఉన్నాడు, ప్లస్ ఎక్స్ సర్పంచ్ ఆపోజిట్లో ఉన్నాడు. మాకు గతంలో ఎప్పుడు కూడా ఎలక్షన్లో నిలబడ్డ అనుభవం లేదు. ఫస్ట్ టైం ఎలక్షన్లో నిలబడ్డాము. 603 మెజార్టీతో గెలవడం జరిగింది. మమ్మల్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైతే ఇంటికి మన కుటుంబ సభ్యులు రాజకీయంలోకి వచ్చినా మీరు రాజకీయంలోకి వచ్చినా? లేదన్నా, లేదు. మా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయంలో లేరు. గతంలో 2009లో నేను ఎంఏ చేస్తున్నాను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఎంఏ చేసే టైంలో ఇక్కడ చిన్నపాటి గొడవలు. మా ఊర్లో గత 40 ఏళ్ళ నుంచి ఒకటే ఇల్లు సర్పంచ్గా ఉండేది. ఆ ఇంటితోని గొడవలు, మా అన్నదమ్ముల మధ్యలో గొడవలు అయితే వాళ్ళు తలదూర్చి చిన్న తగాదాలు పెట్టి నన్ను ఆ టైంలోనే నేను ఇక్కడ లేకుండా హైదరాబాద్లో ఉన్నా నన్ను కేసులలో ఇరికించడం జరిగింది. ఆ ఇరికించడం వల్ల మేము ఇంకా కొద్దిగా గట్టిగా ఇట్లాంటి దౌర్జన్యం నడుస్తుందా అని ఊర్లో గట్టిగా వచ్చి ఉండడము. అప్పుడే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రావడం జరిగింది. సార్ వెంబడి మేము ఉండడము, సార్తో పాటు మా విలేజ్లోనూ ఫైరింగ్ జరగడము సార్ పైన. అప్పుడు మేము సార్ పక్కన నిలబడడం, ఇక అక్కడి నుంచి మా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మేము కంటిన్యూగా సార్ వెంబడి ఉన్నాము. మంచి చెడు అన్నిటికీ ఈ ఊర్లో మేమే ముందు ఉండి చేసినాం సార్ తరఫున. ఇప్పుడు అదే ప్రస్థానంతో మేము పోటీ చేసి గెలవడం జరిగింది. అది దాని గురించి పూర్తి వివరం చెప్పేసారా? చెప్తాను. ఇప్పుడు 2009లో ఇక్కడ గతంలో టీడీపీ కాంగ్రెస్ 2 వర్గాలు ఉండేటివి.
కాంగ్రెస్ తరఫున గురునాథ్ రెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే గారు ఉండేవారు. టీడీపీ తరఫున నందారం ఫ్యామిలీ, నందారం వెంకటయ్య ఆయన చనిపోయిన తర్వాత నందారం సూర్యనారాయణ వచ్చిండ్రు. అక్కడ ఇప్పుడు గురునాథ్ రెడ్డికి ఆపోజిట్గా ఆ ఫ్యామిలీలో ఎవరు ముందుకు రాలేదు నిలబడడానికి. అధిష్టానం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సార్ని నిర్ణయించి డిసైడ్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది. పంపించి ఎలక్షన్స్ ఇంకొక 15 రోజులు ఉన్నాయన్న కన్నా ముందు పంపించడం జరిగింది. ఇక్కడికి 15 రోజులు ఎలక్షన్ ఉన్నాయన్నాక వచ్చి సారు అంటే ఇక్కడ ఏ ఊరు తెలియదు ఏం తెలియదు, ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద పెద్ద ఊర్లను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఊర్లలో వచ్చి ఉన్న కార్యకర్తలతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసిండు. హస్నాబాద్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో శ్రీనివాస్ రెడ్డి అని దొర ఉండే, అక్కడికి వచ్చి మాట్లాడి రిటర్న్ వెళ్తుంటే అప్పుడున్న జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, ముదిగిన్ల కృష్ణ అనే వ్యక్తి బస్టాండ్ దగ్గర ఆటోలో అడ్డం ఆపి సార్ పైన దాడి చేయడం జరిగింది. సార్ పైన దాడి చేసి గాయపరచడం జరిగింది. లాట్లతో, కర్రలతోని, రాళ్లతోని కొట్టడం జరిగింది. అప్పుడు ఎండ ఉన్న గన్మెన్లు ఫైరింగ్ చేయడం జరిగింది పైకి. అక్కడ మాలరాజు అనే ఆయన కూడా ఒక తూట తగలడం జరిగింది. ఇంకా ఆ కేసు మొన్న రీసెంట్గా ఇప్పటి వరకు 15 సంవత్సరాలు నడిచింది. మొన్న సార్ సీఎం అయిన తర్వాత ఆ కేసు కొట్టేయడం జరిగింది. ఎచ్చకేలకు కింతలమని మహిళా రిజర్వేషన్ రావడం అమలు పోటీ చేపిస్తుంది. ఇంకా సమయంలో మరి ఇంటికి ప్రచారం చేస్తలేదన్న ఇంకా సమస్య ఏం సమస్య చెప్పినామో గ్రామ ప్రజలు మీరు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చినారా? మనకు మెయిన్గా హస్నాబాద్ విలేజ్లో ఉన్న సమస్యలలో ఒకటే మోరీ రోడ్డు. మనకు స్కూల్లో మెయిన్గా మాకు ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఒక 120 సంవత్సరాల బ్యాక్ కట్టిన బిల్డింగ్ అది శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. ఎంతోమంది నాయకులు రావడము, ఎలక్షన్ ముందలు వస్తే హామీలు ఇవ్వడము, దాన్ని వదిలేయడము ఇట్లాగే జరిగింది. అది పెంకులుడి కింద పిల్లల మీద పడితే ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్లు కూడా రావడం జరిగింది. రీసెంట్గా కరెంట్ షాక్ కూడా రావడం జరిగింది గోడలకి వానాకాలంలో. అట్లా వస్తుంటే నేను ఆ స్కూల్ బిల్డింగ్ కూడా నేను ప్రయత్నం చేసి నా సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందే నేను సీఎం సార్ దగ్గర ఉండి మాట్లాడి ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది 1,84,00,000తోని. అట్లాగే మాకు మెయిన్గా ఇక్కడ మహిళా సంఘం కూడా ఒకటి ఊక అడుగుతూ ఉండ్రి. వాళ్ళు ఒక దాదాపు 15-20 ఏళ్ళకులుగా మహిళా సంఘం బిల్డింగ్ కావాలంటానని అడుగుతూ ఉండ్రి. దాన్ని కూడా నేను దగ్గర నుండి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇట్లా కొన్ని వాళ్ళు అడిగిన హామీలు. మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఈ భూముల తగాదాలు. గతంలో రాజకీయ నాయకులు మెయిన్గా ఈ అంటే వాళ్ళు ఎంబడి తిరగాలనుకుంటే ఈ భూముల తగాదాలు అట్లే పెండింగ్ పెట్టి ఒక వర్గం వాళ్ళెంబడి ఇంకొక వర్గం ఇంకొకరు ఎంబడి తిరిగేటట్టు ఆయన అట్లే పెండింగ్లో పెట్టుకుంటూ పోయినారు. వాటిని మెయిన్గా నేను సాల్వ్ చేస్తా అని చెప్పిన. నేను ఒకవేళ గెలిస్తే వాటిని కూర్చొని పరిష్కరించి సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ వాటర్ ప్రాబ్లం, మెయిన్గా వాటర్ ప్రాబ్లం అంటే మనకు నల్ల నీళ్ళు ఇడిస్తే తప్ప వాటర్ లేని సిచ్యువేషన్ ఉంటే నేను అన్ని ఏరియాల్లో కూడా పాత మోటార్లను మొత్తం వాళ్ళు రిపేర్ చేయకుండా అట్లే వదిలేసింటే అన్నింటినీ రిపేర్ చేయించి మీకు ప్రతి గల్లీకి తాగునీరు అందిస్తా, వాడుకోవడానికి వాటర్ అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్లా వాళ్ళు ఏమడిగినా ఏమున్నా కూడా నేను ఇంకొకటి నా దగ్గరికి వచ్చి వాళ్ళు సమస్యలు చెప్పుకునే విధంగా కాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమస్యలు అడగడానికి. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను చేస్తా అంటానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి సమస్యలు తీర్చడం జరుగుతుంది. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పండుకునేంత వరకు ఇంకొక పని పెట్టుకోకుండా ఓన్లీ గ్రామం డెవలప్మెంట్ మీదే ఉంటా అని హామీ ఇవ్వడం జరిగింది గతంలో కూడా. ఇప్పుడు గెలిచినాక కూడా నేను గదే ఫాలో అవుతున్నాను. ఎంత చదువుతున్నావు సార్? నాది MA LLB కంప్లీట్. మరి ఇంత చదువుతుంది మరి ఇంత కోపం కలరా మనకి రాజకీయం ఎందుకు బిడ్డ మంచి పోలు చేయమని అనిపించింది. కానీ ఇక్కడ ఉన్న నేను ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాను. ప్రాక్టీస్లో ఉన్న నాకు ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి రాజకీయంగా ముందరికి రావాలనిపించింది. అట్లాగే మా సార్ తిరుపతి రెడ్డి సార్ కూడా నువ్వు ఖచ్చితంగా ఊర్లో ఉండాలి, ఉండి అంటే గతం నుంచి పోరాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఊర్లో ఉండి మన గవర్నమెంట్ ఉంది, ఏం సమస్య ఉన్నా పబ్లిక్ మనం చేయాలి, హెల్ప్ చేయాలి అని చెప్పడం వల్ల మాకు ఎలక్షన్లు అయితే ఏం ఖర్చు కాలేదండి. మేము ఎవరు వచ్చినా ఇంత నీళ్ళు చాయను ఓటర్ సీసా కూడా మేము పంచలేదండి. ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు. ఎలక్షన్లో మాకు ఎలాంటి ఖర్చు లేదు. ఓన్లీ వాటర్ బాటిల్స్ చాయ్కి తప్ప మాకు ఎలాంటి ఖర్చు లేదు. ఎలక్షన్ ఎంత వచ్చిందా మెజార్టీ? మెజార్టీ 603 మెజార్టీ వచ్చిందండి. 603 మెజార్టీ వచ్చింది. మరి ఎట్టకేలకు మంచి వ్యవస్థలో మనకి గెలిపిస్తాం. మరి ఎటువంటి వాళ్ళు సులువైన కూడా గ్రామంలో ఇప్పుడు మనకు గెలిపించిన తర్వాత దాదాపు 80 లక్షల CC రోడ్స్ వేయించడం జరిగింది. అంటే గతంలో గెలవకన్నా ముందు ఒక
ఒక 30 lakhs, గెలిచిన తర్వాత ఒక 50 lakhs, దాదాపు ఒక 40 lakhs హై స్కూల్కు కాంపౌండ్ వాల్ తీసుకురావడం జరిగింది. మనకు ఆల్రెడీ 1,84,00,000 స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. 20 లక్షల అంగన్వాడీ బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. 30 లక్షల మహిళా సంఘం బిల్డింగ్ ఇంకా ఓపెనింగ్ రెడీగా ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు, త్వరలో ఓపెన్ చేస్తాం అది కూడా. దాదాపు 46 ఇందిరమ్మ ఇండ్లు తీసుకోవడం జరిగింది. 46 ఇందిరమ్మ ఇండ్లని స్టార్ట్ చేయడం జరిగింది. 65 కుట్టు మిషన్లు మహిళలకు, గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీ మహిళలకు 65 కుట్టు మిషన్లు ఇప్పించడం జరిగింది. దాదాపుగా అన్నీ ఇంకా చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ఇప్పుడిప్పుడే. ఇంకా మేము మెయిన్గా చెప్పాలంటే మా చెరువుది ఇప్పుడు మేము ప్రపోజల్ తీసుకుపోతున్నాము సీఎం గారి దగ్గరికి మా తిరుపతి సహకారంతో. చెరువు కొత్తది కట్టాలనేది మా యొక్క లక్ష్యం. ఎందుకంటే అది పాతది మళ్ళీ పోతుంది. నీళ్లు మొత్తం చెరువు కట్ట పగిలిపోయి అన్నీ వృధాగా అవుతున్నాయి. దాన్ని ఒక్కటి చేసుకోవాలనేది మా లక్ష్యం. సొంత డబ్బుతోని ఊర్లో ఎవరైనా నిరుపేదలు చనిపోతే ఏదైనా ఆర్థిక సాయం వాళ్ళు అడగకన్నా ముందే మనం ఆర్థిక సాయం చేయడం, గుళ్ళకు ఏదైనా కావాల్సి ఆర్థిక సాయం చేయడం, ఎవరికన్నా ఏదన్నా బియ్యం లేవు మాకు, లేకుంటే బతకడానికి ఇబ్బందిగా ఉన్నది అంటే నా చేత్తోని అమౌంట్ ఇచ్చి వాళ్ళకి సరుకులు కొనియడం, ఎవరైనా రైస్ లేదు అంటే రైస్ కూడా మేము వాళ్ళకు అందివ్వడము. మా పొలంలో వండిన రైస్ కూడా నేను దాదాపు ఒక 7-8 మందికి పంపిస్తుంటాను రెగ్యులర్గా. అట్లా ఏమున్నా కూడా వెనుక ముందరండి ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చిందంటే కూడా నా సొంత పైసలతో ఆఫీసుల దగ్గరికి తీసుకెళ్ళి నేనే తీసుకెళ్తా, నేనే అక్కడ ఏమైనా ఖర్చు ఉంటే పెట్టి చేపించి వాళ్ళ ఇంటికి తీసుకొస్తా. ఇట్లాంటి పనులు చేస్తున్నామండి. గతంలో మన కేసీఆర్ సార్ 10 ఏళ్ళు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రం. ఆ సమయంలో రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ కింద మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు జర మధ్యలో వ్యత్యాసం చెప్తారు. గతంలో కేసీఆర్ గారు మనకు మొట్టమొదట తెలంగాణ రాకన్నా ముందే మనకు దళితుని సీఎం చేస్తా అంటారని గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ దళితుని సీఎం చేయలే. ఒకవేళ దళితుని సీఎం చేయకుంటే నేను తల నరుకుంటాను, కానీ దళితుని ఎక్కడ సీఎం చేయలేదు. నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. అల్లుడు బిడ్డ వస్తే ఎక్కడ పడుకోవాలి, కాళ్ళారా చదివితే కనీసం సరిపోలే కదా రూమ్స్ అని చెప్పిండు. కానీ అక్కడ దళితుని మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ వాళ్ళ కమిషన్ల కోసమే కట్టుకోవడం జరిగింది. అలాగే ఆయన చేసిన పనులన్నీ చెప్పడమే కానీ చేయడం లేదు. కానీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మనకు ఇందిరమ్మ ఇల్లు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు, ప్రతి మహిళ ఉచితంగా ఎక్కడికి పోవాలన్నా, ఒక టెంపుల్కు పోవాలన్నా, ఇంకెక్కడికన్నా వాళ్ళ బంధువులతో పోవాలన్నా ఫ్రీగా వెళ్ళి వస్తుంది. అప్పుడు వెళ్ళాలంటే కనీసం భర్తకు ఎదురు చూసి పైసలు అడిగే పరిస్థితి. ఇప్పుడు ఎవరిని అడగకుండా మనం వెళ్ళి రావచ్చు, అట్లాంటి పరిస్థితి. అలాగే ఉచితంగా మనకు కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లా సీఎం సార్ ప్రతి ఒక్కటి కూడా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్గా చేస్తున్నాడు. అలాగే ఇంకా కూడా చేస్తారని ఆశ. అదేవిధంగా కేసీఆర్ గారు గతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి కాదు కదా, 3 గుంటల భూమి కూడా ఎవరికి లేదు ఇప్పటివరకు. అలాగే దళిత బంధు అని ఒక పథకాన్ని తెచ్చాడు. దళిత బంధులో అంతా టీఆర్ఎస్ నాయకులు కమిషన్లే 1,00,000-2 లక్షలు తీసుకొని మీకు దళిత బంధు ఇప్పిస్తామంటానని. ఆ దళిత బంధు వచ్చింది లేదు. కానీ వీళ్ళు కమిషన్లు మాత్రం 2 లక్షలు 1,00,000 ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారు ఆశ చూపి. కానీ ఇప్పుడు అట్లా కాదు. సీఎం సార్ గతంలో ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డులు, టీఆర్ఎస్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఎప్పుడు రేషన్ కార్డ్స్ వచ్చింది లేదు. ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. రేవంత్ రెడ్డి సార్ హయాంలో ఇప్పుడు అందరికీ రేషన్ కార్డ్స్ వచ్చినాయి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్స్ కూడా అందరికి అందివ్వడం జరుగుతుంది. ఈ కొడంగల్ ప్రత్యేకత ఏందన్నా? కొడంగల్ ప్రత్యేకత సీఎం ఏమంటారు కాన్సెన్స్ కాకుండా ఇంకా వేరేదేమన్నా? కొడంగల్ ప్రత్యేకత ఏంటంటే గతంలో గడి గుడి అని 2 వర్గాలు ఉండేటివి కొడంగల్లో. గడి అంటేనేమో దొరలు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గురునాథ్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారి ఇది అన్నట్టు గడి అంటే. గుడి అంటేనేమో నందారం వెంకటయ్య ఫ్యామిలీ. ఈ 2 కుటుంబాల మధ్యనే రాజకీయం నడిచింది కొడంగల్లో గతంలో. ఇంకా ఆయన నందారం వెంకటయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు సూర్యనారాయణ ఒక 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో గెలిచి పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోయిండు. అక్కడ నుంచి ఇక వాళ్ళ ఇంటి నుంచి ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాలే, ఎవరు
రాలేదు, గెలవలేదు. గురునాథ్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం కంటిన్యూ రాజకీయంలో ఉండుకుంటూ వచ్చింది. ఇక్కడ గతం నుంచి కూడా కొద్దిగా గురునాథ్ రెడ్డి ఫ్యామిలీ అంటేనే కొద్దిగా రాజకీయంగా డామినేటింగ్ ఉన్నది కొడంగల్లో. అట్లా రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పబ్లిక్లో చైతన్యం వచ్చి కొద్దిగా బాగా రాజకీయంగా చైతన్యం కూడా రావడం జరిగింది. అందరికీ ప్రశ్నించే విధానం కూడా తెలియడం జరిగింది. గతంలో నీకు ఏం జరుగుతుంది ఏ ఆఫీస్లో అనేది కూడా ఎవరికి తెలియదు. ఒక ఆఫీస్కి వెళ్ళి క్వశ్చన్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేకపోతుండే. సార్ వచ్చిన తర్వాత ప్రతి ఆఫీస్కి వెళ్ళి బాధ్యత కూర్చొని ఏం పనున్నా చేసుకొని పోయే ధైర్యము పబ్లిక్ వచ్చింది. అమ్మకి 4 సంవత్సరాల టైం ఉంది కదా, 4 సంవత్సరాల టైం ఉంది. అమ్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామంలో ముందు మనకి ఇప్పుడు మా అమ్మగారి ఆధ్వర్యంలో సర్పంచ్ పద్మమ్మ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా రీసెంట్గా మనకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ప్రపోజల్ వచ్చేసింది. హస్నాబాద్కి మ్యాక్సిమం అది వస్తుంది. ఎందుకంటే సార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తిరుపతి రెడ్డి సార్. ఇక్కడ హస్నాబాద్లోనే వస్తుంది 100%. అలాగే ముఖ్యంగా మాకు గ్రామ పంచాయతీ భవనం కూడా చాలా చిన్నగా ఉంది. మాది మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఒక హాల్ కరెక్ట్గా సరిపోవట్లేదు. పెద్దగా ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవాలనేది ఒక ఆలోచనతో ఉన్నాము. ఇంకా మాకు ఎస్సీ కాలనీలో ఒక స్కూలు శిథిలావస్థలో ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ కూడా మేము తెచ్చి కట్టుకుంటాము. అలాగే మాకు ఇక్కడ జీపీఎస్ గర్ల్స్ స్కూల్ ఒకటి ఉంది. అక్కడ కూడా బిల్డింగ్ శిథిలావస్థలు ఉంది. అది కూడా తీసుకొని వచ్చి కట్టుకుంటాము. అలాగే మనం క్రీడా మైదానం మాకు కోస్గి కొడంగల్ కంటే హస్నాబాద్లో క్రీడా ప్రాంగణం చాలా పెద్దగా ఉన్నది. గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ అదిని క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుకోవాలనే ఒక ఆలోచన ఉన్నది. అలాగే మాకు అండర్ డ్రైనేజీ సీసీ రోడ్ల సమస్య కూడా హస్నాబాద్లో బాగా ఉంది. గతంలో వాళ్ళు ఏదో కట్టిండ్రు బిల్లుల కోసం కట్టిండ్రు వదిలేసిండ్రు. ఇట్లా కాకుండా ఒక పద్ధతి మీద అండర్ డ్రైనేజ్ చేసి పైన సీసీ రోడ్ వేస్తే కొద్దిగా దోమలకు మా దగ్గర ఎక్కువ పందులు ఉంటాయి, ఆ పందులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచన చేస్తున్నాము. ఇవన్నీ మేము ఖచ్చితంగా రాబోయే 4.5 సంవత్సరాల్లో 100% ఇవన్నీ చేస్తాము. అట్లాగే మా హస్నాబాద్ పెద్ద చెరువు కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే ఒక పెద్ద చెరువు మాది. ఆ చెరువుకి మెయిన్గా చెరువు కట్ట ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు మాకు చెరువు తూములు మొత్తం పోయినాయి, అవి ఓపెనే ఉన్నాయి ఇప్పటికి తూమ్స్. ఆ కొత్త చెరువు కట్ట కట్టి కొత్త తూమ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటాము ఖచ్చితంగా. ఇట్లా ఇంకా మాకు డెవలప్మెంట్ వరకు ఇంకా ఏం వస్తే అది చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. మంచిది. ఒకసారి అభ్యర్థిని ఆడితే గట్టి కొట్టి వాళ్ళని కూడా చూసాం. కానీ మేము మాటలని బద్దలా తీసుకోవాలంటే ఒక నిమిషం నాకు కాదు. కానీ ఎవరితో మనం బద్దలా తీసుకునే అవసరం మనకు లేదు. దేవుడే వాళ్ళ కింద పడేసి మన వాళ్ళు మీ కాళ్ళు ఏళ్ళు మొక్కి మళ్ళీ పైకి వచ్చి మిమ్మల్ని తొక్కుతామని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనని మనం తొక్కుకుంటారని మీరందరికీ నేను ప్రతిపిస్తున్నాను. సంక్షేమం వైపే అన్నా నిత్యం నీ చూపు, జనపక్షం సాగుతున్నది అన్నా నీ అడుగు. ప్రజలే నీ లోకం అంటూ పైన కడతావు, సాయం నా ధ్యేయం అంటూ వెన్నముకవుతావు. కాలం కలకాలం రాజన్న రాష్ట్రం కోసం రాజుకున్నవో దీపం, నిప్పులవు వెత్తున ఎగిసిన ఉద్యమ కాగడవో. వచ్చిన ఏం లాభం, పట్టిరి నీ పైనే పంతం, ఊర్వని కొడుకుల నీ పైన నిందలు మోపినదో.
అన్నల బంధు నవాదారిలో అన్నల బంధు నవాదారిలో జన్నల బండ్లు అయిపోతుంది ఇంకెట్ కాలం ఓ ఎక్కల్లారా నిండా మునిగి దేశం చేయకు ఓ ఎక్కల్లారా అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో పని చేసే మనిషివి నువ్వు పదవులతో పని లేదు పదవున్న లేకున్నా నువ్వు 10 మందిలో ఉన్నావు అన్నమ్మరాత్రి అయినా ఏ గాడనిద్దురలున్నా అన్నా పదలంటే ఎదురొస్తావన్నా పదనెదిరిస్తావన్నా రెప రెప రెపలాడుతుంది నువ్వు ఎగరే అందుకే
అందుకే ఊళ్ళోన పుట్టిన ప్రతివాడు గ్రామాభివృద్ధే ధ్యేయమై తీర్చుకోవాలి తన రుణమును. అమ్మ తరువాత అమ్మేనురా, ఊరంటే నీ తొలి చిరునామరా. నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా నీ మూల మీడే ఉన్నదిరా. ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తల్లినురా. మన ఊరు బాగే తొలి బాధ్యత, నీ వంతు చేయుతనందించరా.